రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. సార్ స్పీకర్ సార్, మీరు మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇట్లా దయచేసి మీరు మా గొంతు నొక్కొద్దు సార్. ఇప్పుడు మైనింగ్ మినిస్టర్ గారు లేచి నేను తప్పు మాట్లాడితే వారికి మైక్ ఇస్తే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ సార్. మీరు విప్లకి ఇచ్చి ఈ రకంగా మీరు మా గొంతు కట్ చేయడము, మా ఫ్లో కట్ చేయడం మీకు తగదు సార్. మీరు సీనియర్ సభ్యులు స్పీకర్ సార్, ప్యానల్ స్పీకర్ సార్, యూ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. దయచేసి మీరు ఒక ప్యానల్ స్పీకర్ గా మా హక్కులు కాపాడాలి సార్. మీరు మా గొంతు నొక్కకండి సార్. మీరు అనుభవజ్ఞులు సార్. మీరు, నేను, మనందరం ఈ రాష్ట్రం యొక్క సంపద కాపాడాలి, రాష్ట్ర ఖజానాకు తూట్లు పడకుండా చూడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మనం ఈ అన్యాయాలను, అక్రమాలను సహించం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుకోవచ్చు. దయచేసి కామెంట్ ఆపండి. అధ్యక్ష మైనింగ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను నోటీసెస్ అన్నీ కూడా ఉంటాయి, దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మన క్రషర్ పాలసీ ఏదైతే ఉందో అది నవంబర్ 2025లో పాలసీ తీసుకురావడం జరిగింది. సుమారు 4 నెలల్లో రెవెన్యూ గ్రోత్ ఏదైతే ఉందో మన ఈ పర్మిట్ ఫ్రీ ద్వారా, సినరేజ్ ఫ్రీ ద్వారా నవంబర్లో 63% పెరిగింది పర్మిట్ ఫ్రీ రెవెన్యూ. తర్వాత సినరేజ్ ఫ్రీ ఏమో 79% గ్రోత్. డిసెంబర్ 2025లో 60% గ్రోత్ పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫీ ఏమో 81%. జనవరిలో 73% పెరిగింది పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫీ ఏమో 96% పెరిగింది. ఫిబ్రవరిలో 83% పర్మిట్ ఫ్రీ పెరిగింది, సినరేజ్ ఫ్రీ ఏమో 97% పర్మిట్ ఫ్రీ, సినరేజ్ ఫ్రీ గ్రోత్ పెరిగింది. ఇప్పుడే మీరు చెప్పినారు రాష్ట్ర ప్రభుత్వం వారి రెస్పాన్సిబిలిటీ, రెవెన్యూస్, స్టేట్ రెవెన్యూస్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పి వారు చెప్పినారు. దాని ప్రకారంగానే చూస్తే నిజంగానే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మిట్ ఫ్రీ అయినా కానీ, సినరేజ్ ఫ్రీ అయినా కానీ పకడ్బందీగా కలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. చాలా చోట్ల కూడా ఇంతకుముందు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఈ కొత్త పాలసీ తీసుకొచ్చాం. ఈ ఎలక్ట్రిసిటీతో క్యాల్కులేట్ చేస్తే దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాలు కూడా ఇదే పాలసీ ఫాలో చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ఎంత కన్జంప్షన్ ఉంటుంది, పర్ టన్ ఎంత ఉంటే దాన్ని క్యాల్కులేట్ చేసి దాని ప్రకారంగానే డిపార్ట్మెంట్ రెవెన్యూస్ కలెక్ట్ చేస్తుంది. దానివలన ఇంత ఎక్కువ పర్మిట్ ఫ్రీ ఇంకా సినరేజ్ ఫ్రీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 7.87 crores పెనాల్టీ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసింది. మైనర్ మినరల్ గ్రోత్, ఇంతకుముందు చెప్పినట్టు మన మైనర్ మినరల్ గ్రోత్ ఈ సంవత్సరం 34% గ్రోత్ ఉంది పోయిన సంవత్సరం కన్నా. సో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వము రెవెన్యూ గ్రోత్ ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా తక్కువ చేసే ప్రయత్నాలు ఎక్కడ కూడా కాలేదు. దాంతోపాటు చాలా చోట్ల శాండ్లో కూడా 700 కోట్ల పోయిన సంవత్సరం రెవెన్యూ ఉంటే ఈ సంవత్సరం సుమారు 1000 కోట్ల రెవెన్యూ మేము సాధించినాం అధ్యక్ష. డీజిల్ రన్ జనరేటర్స్ హ్యావ్ బిన్ గివెన్ టైమ్ ఫర్ ఇన్స్టాలేషన్. ఎక్కడైతే ఎలక్ట్రిక్ మీటర్స్ పెట్టలేదో అక్కడనే మేము డీజిల్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం ఏదైతే హరీష్ రావు గారు చెప్పారో ఆల్రెడీ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి రాశారు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి. ఏంటి యాక్షన్ ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి, ఎందుకంటే
అన్ని ఏదైతే ఇల్లీగల్ యూనిట్స్ ఉన్నాయో ఫిబ్రవరిలో ఏదైతే ఉన్నాయో అన్ని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్రషర్ యూనిట్స్ ఏవైతే ఇల్లీగల్ కన్జంప్షన్ చేస్తున్నారో వారికి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కట్ చేయబడుతుంది. అంతేగాక క్రషర్ యూనిట్స్ ఏవైతే ఇవన్నీ కూడా వయలేట్ చేసినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్మిషన్ తీసుకోక లేకుంటే సిఎఫ్ఈ పర్మిషన్ లేకుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చర్యలు తీసుకొని క్లోజర్ కోసం వారు చర్యలు తీసుకుంటారు. సో ఇంతే అధ్యక్ష. కానీ ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఈ మైనర్ మినరల్స్ ద్వారా మన రాష్ట్రంలో ఈసారి 34% రెవెన్యూ గ్రోత్ ఉంది. తర్వాత శాండ్లో 35% గ్రోత్ ఉంది. సో ఎక్కడ కూడా రెవెన్యూ గ్రోత్ ఎక్కడ తక్కువ కాలేదు. గౌరవ సభ్యులకు వారికి దృష్టికి తీసుకొస్తున్నాము. సో ఎక్కడైతే ఇల్లీగల్ క్రషర్స్ నడుస్తున్నాయో ఏం ప్రెషర్ ఉండదు, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ. హరీష్ రావు. అధ్యక్ష, మంత్రి గారు కఠినమైన చర్యలు తీసుకుంటాము అన్నారు. ఇది నేను చెప్తున్నది కాదు, మీ డిపార్ట్మెంట్ యొక్క రికార్డ్సే నేను మాట్లాడుతున్నాను. మీ డిపార్ట్మెంట్ ఏం చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే మొదటిసారి కాదు, అదే రాఘవ కన్స్ట్రక్షన్స్ రెండవసారి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా ఇల్లీగల్ మైనింగ్ క్రషింగ్ చేస్తున్నారని రెండవసారి కూడా మీ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మీరు తీసుకోవాల్సిన కఠిన చర్యలు ఏంటి? యాజ్ పర్ ద మినరల్ రూల్స్ ఇయర్ 2000 ప్రకారంగా ఒక కంపెనీ మొదటిసారి రెండవసారి ఇల్లీగల్ క్రషింగ్ చేస్తున్నట్టు దొరికితే వాళ్ళను తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి 7 ఏడాది పాటు జైల్లో పెట్టాలని మీ రూల్స్ చెప్తా ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రాష్ట్రంలో తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరికి సంబంధించిందో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా అధ్యక్ష. అక్కడ ఆ కంపెనీ దగ్గర కూడా ఇంత స్పష్టంగా ఆ కంపెనీ దగ్గర కూడా రికార్డ్స్ పెట్టింది అధ్యక్ష. దిస్ ఈస్ బిలాంగ్స్ టు యువర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిందనేటువంటి కూడా రికార్డ్స్ ఉన్నాయి. సార్ నేను గౌరవనీయులు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, డిస్ప్లే ఆఫ్ ఫోటో పిక్చర్స్. అండ్ రెండవది ఈరోజు గౌరవ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇయర్ ఆన్ ఇయర్ ఈరోజు రెవెన్యూకి సంబంధించిన గ్రోత్ రేట్ ఏ విధంగా తీసుకెళ్తున్నారు. మీకు ఏదైనా కంపెనీకి సంబంధించి క్రషర్ కంపెనీకి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు విన్నాం అధ్యక్ష, ఒకసారి విన్నాము. ఎక్కడ మీరు చూపెడతా ఉన్నది కూడా మా అధికారులు విన్నారు, మంత్రి గారు కూడా విన్నారు. ఎవరు ఎంతటి వారైనా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ వారి ఉద్దేశం అంతా కూడా ఈరోజు వారి ఉద్దేశం, వారి ఆలోచన కేవలం ఈరోజు పార్టీ పరంగా వ్యక్తిగతంగా మాట్లాడాలనే కార్యక్రమం తీసుకోకుండా ఏదైనా ఉంటే సూచనలు ఇవ్వమన్నాడు అధ్యక్ష. వారి హయంలో అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను, వారి ప్రభుత్వ హయంలో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 1 టన్ ఆఫ్ మరి క్రషర్కు సంబంధించి ఎంత అవసరం ఉంటుందో దాన్ని కూడా పరిశీలన చేయాలి అధ్యక్ష. ఈరోజు మైనింగ్ మినిస్ట్రీకి సంబంధించి డిపార్ట్మెంట్కి సంబంధించి రిఫార్మ్స్ చేపట్టి ఆ రిఫార్మ్స్ ద్వారా ఎక్కడ కూడా కరెంటు ఉపయోగం కానీ ఈరోజు వారు సీనరేజ్ లేకుంటే పెనాల్టీ విషయంలో కూడా ఎక్కడ కూడా ఎవరైనా కానీ వారేదో సత్పురుషులు అన్నట్టు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైనింగ్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అంతా కూడా సాఫీగా నడిచినట్టు ఇప్పుడు ఏదో నడవనట్టు అభూత కల్పన చేసే ప్రయత్నం చేస్తారు. నేను గౌరవనీయులు హరీష్ రావు గారు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే 10 సంవత్సరాలు వారు మంత్రిగా కూడా చూశారు. ఈరోజు వ్యక్తిగతంగా కేవలం పార్టీ పరంగానే పోయే అంశం తీసుకోకుండా మేము ఈరోజు ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు ప్రస్తావన చేశారు, దానిపైన మరొకసారి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా కూడా మరి ఎంక్వైరీ చేస్తాం, చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం, ఆ పక్షాన్ని నిలబడతాం, ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. కానీ మీరు టార్గెటెడ్గా వ్యక్తిని కంపెనీని ఇక్కడ నడవద్దు, ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలనే కార్యాచరణ తీసుకోవడం సరికాదు. ఈరోజు ఇంకా కూడా మీకు మైనింగ్కి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి, చెప్పండి. ఇదో కేవలం దాదాపు ½ అవర్ నుంచి అదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష.
హాఫ్ అన్ అవర్ నుంచి ఒకటే ఇష్యూ ఒకటే అంశం పైన ఈరోజు వారి దగ్గర సబ్జెక్ట్ అధికంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఇదే ప్రస్తావన చేయాలని వారు ఉద్దేశపూర్వకంగానే సభ్యులందరూ కూడా హరీష్ రావు గారి ద్వారా మరి చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నట్టు అది సరికాదని చెప్తాను. ఖచ్చితంగా ఆ విధమైన ఆలోచన చేయడం సరికాదని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. హరీశ్రావు గారు మాట్లాడండి సార్ ఇప్పుడు నెక్స్ట్ డేలోకి రండి. సార్ నేనేమి అసత్య ఆరోపణలు చేస్తే నన్ను ఉరేయండి, నన్ను శాసనసభ్యుడిగా సస్పెండ్ చేయండి. నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే చర్యలు తీసుకోండి. ఐఎమ్ స్పీకింగ్ విత్ అఫీషియల్ డాటా విత్ డాక్యుమెంట్స్. ఇప్పుడు తప్పు నాదైతే నన్ను ఉరేయండి, లేదు తప్పు దీనికి బాధ్యులు ఎవరు, రాష్ట్ర ఖజానాకు కొల్లగొట్టింది ఎవరు, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన డబ్బులను అన్యాయంగా అక్రమంగా క్రషర్లు నడిపి ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళనే చర్య తీసుకోండి. అధ్యక్ష, నేను ఆవేదనతో చెప్తున్నా అధ్యక్ష, నా సహచర శాసనసభ్యుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి తమ్ముడు నా తమ్ముడు లాంటి వాడు. మేము ఉద్యమంలో పార్టీలో 20 ఏళ్ళు కలిసి పనిచేసినాం. ఆ మహిపాల్ రెడ్డి గారి స్టోన్ క్రషర్ లో చిన్న తప్పు జరిగిందని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి 1 నెల రోజులు మా మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు తమ్ముడిని జైల్లో పెట్టారే. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా? సార్ అధ్యక్ష, సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం, మీరు హరీశ్రావు గారు మీరు మీ 35 మినిట్స్ అయింది మీరు మాట్లాడండి. కూర్చో రాజేశ్వరి గారు, నేను వారితో మాట్లాడి మీరు కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చోండి. 35 మినిట్స్ మాట్లాడుతున్నాను. మీరు మైనింగ్ మీద 2 గంటలు మాట్లాడు, సభ సమయాన్ని బట్టి మాట్లాడతారు, కానీ మీరు మాట్లాడుతున్న ఒకటే సబ్జెక్టును పదే ఒకటి మాట్లాడకుండా మీరు మైనింగ్ మీద మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి, ఆదాయాన్ని ఇట్లా పెంచాలని చెప్పండి, కానీ ఒకటే అదే మీరు సబ్జెక్టులో పోండి దయచేసి ప్లీజ్. నేను మాట్లాడుతున్నటువంటిది ఒకదానికి సంబంధించింది కాదు, ఇట్లా ఎన్ని ఉన్నాయి ఈ రాష్ట్రంలో అన్ని తీయండి, అందరికీ తీయండి. ఇప్పుడు పటాన్ చెరువు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మీద జరుగుతేనేమో జైలు పాలవుతారు, మరి మన రాష్ట్రంలో ముఖ్య నేతకు సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష, ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ టైంలో సిరిసిల్లాలో శాండ్ మాఫియా ఎంత నడిచింది అధ్యక్ష. అక్కడ నెరలలో అప్పుడు చాలా శాండ్ మాఫియా 700 కోట్ల నుంచి 1000 కోట్లు చేసిందంటే ఇన్ని వందల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ హయాంలో అన్ని కూడా అయినాయి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఏదైతే ఉందో ఎంక్వైరీ చేసి చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఏంటి మినిస్టర్ గారు? అధ్యక్ష అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.